ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒకటే చర్చ. ప్రతిపక్ష నేతలపై జరుగుతున్న అరెస్టులు, కేసుల పరంపర. అయితే ఇక్కడ ఒక షాకింగ్ ప్రశ్న తెరపైకి వస్తోంది. రాజకీయాల్లో అణచివేత అనేది నిజంగానే అధికార పక్షానికి మంచిదేనా? ఒకవేళ ఇదే ట్రెండ్ కొనసాగి రేపు పొరపాటున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్లీ అధికారంలోకి వస్తే పరిస్థితి ఏంటి? ఇప్పుడు విపక్ష నేతలను జైలుకు పంపుతున్న వారికి రేపు అదే రిపీట్ అయితే తట్టుకునే శక్తుందా? అసలు ఈ అణచివేత వెనుక రాబోయే రోజుల్లో జగన్ మళ్లీ పుంజుకుంటారనే వణుకు ఏమైనా దాగుందా? ఈ రోజు ఏపీ పాలిటిక్స్ ను షేక్ చేస్తున్న అసలు ఇన్నర్ పొలిటికల్ మైండ్ గేమ్ ఏంటో పక్కా విశ్లేషణతో ఈ వీడియోలో చూద్దాం. మొదటి ప్రశ్న, అణచివేత మంచిదేనా? అధికారంలో ఉన్నప్పుడు తాత్కాలికంగా ప్రత్యర్థులను అణగదొక్కడం, కేసులు పెట్టడం వల్ల క్యాడర్ లో ఒక రకమైన గెలుపు ఉత్సాహం కనిపించవచ్చు. కానీ ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ కూడా శాశ్వతంగా అధికారంలో ఉండదు. ఇవాళ జోగి రమేష్, జూపూడి ప్రభాకర్ లాంటి వాళ్లపై పాత కేసులు తిరగదోడి అరెస్టు చేస్తున్నప్పుడు అది చట్ట ప్రకారం కరెక్ట్ అని అధికార పక్షం వాదించొచ్చు. కానీ రేపు పొలిటికల్ ఈక్వేషన్స్ మారి అధికారం హస్తగతమైతే ఇదే చట్టాన్ని, ఇదే పోలీసు వ్యవస్థను అవతలి పక్షం ఎలా వాడుతుందో ఊహించుకుంటేనే భయమేస్తుంది. రాజకీయాల్లో ఒక సామెత ఉంది, నువ్వు విసిరిన బంతి నీ వైపు అంతే వేగంతో దూసుకొస్తుంది. ఇవాళ జరుగుతున్న అణచివేత రేపటి రిటర్న్ గిఫ్ట్ కి పునాది కాదా? ఇక రెండో పాయింట్, ఒకవేళ జగన్ అధికారంలోకి వస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పొలిటికల్ క్యారెక్టర్ ను గమనించిన ఎవరికైనా ఒక విషయం బాగా తెలుసు, ఆయన ఏదైనా గట్టిగా నమ్మితే వెనకడుగు వెయ్యరు. గతంలో 16 నెలల జైలు జీవితం తర్వాత ఆయన ఎలాగైతే కసితో పార్టీని నిర్మించి 151 స్థానాలతో అధికారంలోకి వచ్చారో ఇప్పుడు కూడా అదే కసి క్యాడర్ లో కనిపిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న అరెస్టులను జగన్ గారు చాలా క్షుణ్ణంగా గమనిస్తున్నారు. ఆయన చేసిన తాజా ట్వీట్ చూస్తేనే అర్థమవుతోంది. ఆయన రికార్డులన్నీ నోట్ చేసుకుంటున్నారు. రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనుక మళ్లీ పవర్ లోకి వస్తే ఇప్పుడు వేధింపులకు గురి చేస్తున్న అధికారుల పరిస్థితి ఏంటి? ఇవాళ చక్రం తిప్పుతున్న నాయకుల పరిస్థితి ఏంటి? జగన్ మాక్ రివర్స్ యాక్షన్ ఎలా ఉంటుందో గతంలోనే రాష్ట్రం రుచి చూసింది. ఇప్పుడు అంతకంటే తీవ్రంగా ఉండే అవకాశం ఉందనేది పొలిటికల్ అనలిస్టుల అంచనా. అయితే అక్కడే అసలు ట్విస్ట్ దాగి ఉంది. ఇంత భారీ మెజారిటీతో కూటమి అధికారంలో ఉన్నప్పటికీ విపక్ష నేతలను ఇంతలా టార్గెట్ చేయడం వెనుక ఒక అంతర్లీన వణుకు లేదా భయం దాగుందా? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు అవుతోంది. సూపర్ 6 హామీల అమలుపై ప్రజల్లో నిలదీతలు మొదలయ్యాయి. జూన్ 4 నుంచి జగన్ పిలుపునిచ్చిన 2 ఏళ్ల వంచన, నిరసనలకు జనం నుంచి ఎక్కడ భారీ రెస్పాన్స్ వస్తుందో అనే భయముందా? ప్రజా వ్యతిరేకత మొదలైతే దాన్ని డైవర్ట్ చేయడానికి, ప్రతిపక్షం వాయిస్ అసెంబ్లీలోనూ బయట వినపడకుండా చేయడానికి ఈ అరెస్టులు వాడుతున్నారా? జగన్మోహన్ రెడ్డి జనక్షేత్రంలోకి వస్తే సింపతి వేవ్ క్రియేట్ అవుతుందనే భయమే ఈ ముందస్తు అణచివేతకి కారణమా? ఫైనల్ గా చూస్తే ఏపీ రాజకీయాలు ఇప్పుడు కక్ష సాధింపు అనే ప్రమాదకరమైన ట్రాక్ లోకి వెళ్తున్నాయి. అణచివేత అనేది తాత్కాలికంగా ప్రత్యర్థిని బలహీనపరిచినా లాంగ్ రన్ లో అది సదరు నేతకు ప్రజా బాహుళ్యంలో సింపతిని, తిరుగులేని మైలేజ్ ను ఇస్తుంది. మరి ఈ అణచివేత పర్వం ఎక్కడికి దారి తీస్తుంది? నిజంగానే జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే పొలిటికల్ సినారియో ఎలా ఉండబోతోంది? అధికార పక్షంలో కనిపిస్తున్నది భయమా, లేక కేవలం చట్టపరమైన చర్యలా? మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.